దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నీకు విరోధముగా ఎంతమంది లేచినా, శత్రువులు లేచినప్పటికి కూడా నీ ఎదుట అది వర్ధిల్లలేదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరిగించుట కొరకు ఎటువంటి ఆయుధమైన, ఎటువంటి సాతాను క్రియ అయినా, ఎటువంటి బంధకమైన, ఎటువంటి వ్యాధి అయినను కూడా అది వర్ధిల్లింప చేయనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నేను ఎందుకంటే నీ జీవితం దేవుని చేతిలో ఉన్నది కాబట్టి, దేవునికి నువ్వు మొరపెడుచున్నావు కాబట్టి, నీ ప్రతి మనవులు కూడా దేవుడు ఆలకిస్తున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అది ఎటువంటి విరోధమైనను కూడా దాన్ని నువ్వు విరగకొట్టి నడిపించే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి ఆశ్చర్య కార్యములు దేవుడు మన ఎదుట చేయాలి అంటే దేవుడు ఏది కూడా మన ఎదుట నిలబెట్టకుండా మరి దానిని పారతోలాలి అంటే మనం దేవుని చేతిలో నిలబడి దేవుని చేతిలో మనం పదిలంగా ఉండబడినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు.